कोयनीलगोत्रोद्भूस्य भगवंत रेड्डी नामधेयस्य संध्या नाम्नी तेजा रेड्डी नामधेयस्य निकिता रेड्डी नामधेयस्य राम रेड्डी नामधेयस्य मणिम्म नामधेयस्य सकुटुम्बानां सबान्धवानां सकलक्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयायुरारोग्यैश्वर्य परमेश्वरी पुण्यलिंगेश्वर स्वामिनः दिव्यानुग्रह संपूर्ण करुणकटाक्षण भिक्षण फल सिद्ध्यर्थं विद्या उद्योग व्यापार व्यवसाय सकल सर्वरंगात्यंतानुकूल्यता फल सिद्ध्यर्थं निरंतर प्रवर्धमान सिद्ध्यर्थं तेजानामधेयस्याहं जन्मदिनेन पुण्यलिंगेश्वर स्वामिनः यथाशक्ति अभिषेकार्चन पूजामहं करिष्ये। आयुष्येवेन्द्रिय प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः श्री पुण्यलिंगेश्वर स्वामिनः दिव्य अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर रुद्रायदं नमः गणपतेदं नमः दुर्गादेव्यायदं नमः अग्नयदं नमः पृथिव्यायदं नमः अद्यायदं नमः वायवेदं नमः त्वष्ट प्रजापतय इदं नमः श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। शिव 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 हर 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 शंभो शंकरा शिव 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 हर 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 भोला शंकरा। श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर। నా పేరు భగవంత్ రెడ్డి, చౌటుప్పల్ మాది. రేకుల షెడ్ ఉన్నప్పుడు వచ్చిన మరలా నూతన భవన నిర్మాణం చేసిన తర్వాత ఒకసారి దర్శించుకోవాలని వచ్చిన. మొదటగా శివాలయంలోనికి పోయినా అక్కడ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక దైవ దర్శనానికి ఎక్కడికో పోయిందానికంటే మన చౌటుప్పల్ ప్రాంతంలో ఇలాంటి దర్శనం చేసుకొని శివుణ్ణి దర్శించుకోవటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నా. తదనంతరం లోపలికి వెళ్తే ఒక 600 మంది అమ్మా నాన్న అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఒక మంచి క్షేత్రంలో ఉంచినటువంటి ఆ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ వాతావరణం కానీ చూస్తే చెల్లించిపోయిన. ఎందుకంటే అంత మంచిగా చేసినటువంటి మన శంకర్ సార్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.